శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. అందరికీ నమస్కారం. ఈ రాశివారికి ఏప్రిల్ 19వ తేదీ శనివారం నాడు అదృష్టదేవత పూర్తిగా అనుకూలించనుంది. గురు శుక్ర గ్రహాల శుభదృష్టి వలన మీ జీవితంలో వెలుగులు నింపుతాయి. ఈ రోజు మీరు చేపట్టే ప్రతి పని అనూహ్యమైన విజయాలను అందిస్తుంది. గతంలో కలిగిన కష్టాలు ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక స్థితిలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. చిరకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ సహజమైన శక్తి, సాహసం, పట్టుదల మరింత బలపడి అడ్డంకులను సులభంగా అధిగమిస్తారు. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే, ఈ రాశివారు నిజంగా అద్భుతమైన వ్యక్తులు, సాహసోపేతులు, చురుకైన వారు. ఎప్పుడూ ముందుండి నాయకత్వ లక్షణాలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యం, పట్టుదల మీకు సహజంగా వస్తాయి. మీ ధైర్య సాహసాలు చూసి ఇతరులు నోరెళ్లబెడతారు. కష్టాలు వచ్చినప్పుడు కూడా వెనక్కి తగ్గకుండా పోరాట పటిమతో ముందుకు సాగుతారు. మంటలాంటి ఉత్సాహంతో, ఆకాశమంత ఆశావాదంతో జీవితాన్ని ఎదుర్కొంటారు. ఈ రాశివారు సూర్యోదయంలాగా ప్రకాశిస్తారు. మీ నవీన ఆలోచనలు, సృజనాత్మకత, దీర్ఘదృష్టి చాలా అరుదైనవి. మీరొక విషయాన్ని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేయకుండా విడిచిపెట్టరు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించటంలో మీకు మీరే సాటి. మీలోని శక్తి, స్ఫూర్తి, పట్టుదల చూసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతారు. మీరు ఎక్కడ ఉన్నా మీతో మాట్లాడిన ఆ స్థానం ఎంతో ప్రకాశవంతంగా మారిపోతుంది. ఈ రాశి వారికి స్పష్టంగా మాట్లాడడం అనేది వీరి యొక్క ప్రత్యేక లక్షణం. వీరు మనసులో ఏదనుకుంటే అదే నోటితో చెబుతారు. ఎలాంటి కపటం, వంచన లేకుండా నిజాయితీగా మసులుకుంటారు. మీ నిజాయితీ, పారదర్శకత చూసి కొందరు ఆశపడినా మీ చుట్టూ ఉన్న పెద్ద మనుషులు మిమ్మల్ని గౌరవిస్తారు. మీరెవరికీ భయపడరు. అలాగే ఎవరికీ కూడా తల వంచరు. అన్యాయం జరిగితే మనసులో ఉన్నది వెంటనే బయటకు చెప్పేస్తారు. ఈ నిజాయితీ వల్లే అందరి ప్రేమాభిమానాలు పొందుతారు. ఈ రాశి వారికి శారీరక శక్తి, దృఢత్వం ప్రసిద్ధి. మీరు క్రీడలు, వ్యాయామం లాంటివి ఎంతో ఇష్టపడతారు. ఆటపాటల్లో ముందుండి మీ నైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఏ పనైనా చేసేటప్పుడు శరీరంలో నిండిన శక్తిని పూర్తిగా వినియోగిస్తారు. అలసట మీకు పెద్దగా తెలియదు. మీరు పనికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఉత్సాహం, చురుకుదనం మీ రక్తంలో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ రాశి వారిలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే వారి దయాగుణం, ఔదార్యం. మీరు ఎవరికైనా సాయం చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అవసరంలో ఉన్న వారికి చేయూతనిస్తారు. కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవటంలో మీరు ముందుంటారు. మీరు స్నేహాన్ని చాలా విలువగా భావిస్తారు. మిత్రులకు కష్టమొస్తే అర్ధరాత్రైనా పరిగెత్తుకు వెళ్తారు. కుటుంబం పట్ల ప్రేమాభిమానాలు చూపిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే ఈ రాశివారు తమ కుటుంబాల్లో రత్నాల్లా ప్రకాశిస్తూ ఉంటారు. ఖర్చులు, అప్పులు, శత్రువుల సంఖ్య పెరిగి అనవసరమైన ప్రయాణాలు, ఎక్కువ ఖర్చులు, ఆర్థిక ఒడిదుడుకులు మీ జీవితాల్లో భాగమయ్యాయి. మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు, శత్రువుల సంఖ్య పెరిగి వారి వలన కొన్ని నష్టాలు కూడా జరిగాయి. మీరు చేస్తున్న వృత్తిలో అనుకున్న ఫలితాలు రాకపోవటం, పైవారితో మనస్పర్ధలు, ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుటుంబ సభ్యులతో అపార్థాలు, వివాదాలు తలెత్తుతాయి. వ్యక్తిగత సంబంధాలలో దూరభావం ఏర్పడింది. నిద్రలేమి, మానసిక ఒత్తిడి, చిరాకు, కోపం పెరిగిపోయాయి. కానీ ఇప్పుడు అలాంటి రోజులు మిమ్మల్ని విడిపోతాయి. రాహు ప్రభావం తగ్గిపోయి మీకు అదృష్టపు రోజులు మొదలయ్యాయి.
ఇంతకు ముందు సుఖాలు చుట్టాలు వచ్చినట్లు వచ్చిపోయేవి. ఇప్పుడు అవి నిలిచిపోతాయి. ఇక ప్రతిదీ అనుకూలంగా మారిపోతుంది. ఈ రోజున ఈ రాశివారికి ఏ విధంగా ఉంటుందంటే, ఈ రోజు కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనంద కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. పిల్లల కోరికలు తీరుస్తారు. తల్లిదండ్రులకు సేవ చేయటం వలన మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు. శక్తి మరియు ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను కొనసాగించండి. ధ్యానం మరియు యోగా మీకు మంచి ఫలితాలనిస్తాయి. అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాయామానికి సమయం కేటాయించండి. సహోదర సహోదరీ వర్గం వారు మీ ఆలోచనలకు మద్దతిస్తారు. అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రతికూల పరిస్థితులపై మీరు నియంత్రణ పొందుతారు. కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అనూహ్య ఆదాయ వనరులు లభిస్తాయి. పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి. వారసత్వ ఆస్తి లాభం కలగవచ్చు. ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. భవిష్యత్తు కోసం పొదుపు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. వ్యాపారస్తులకు శుభప్రదమైన రోజు. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో వృద్ధి కనిపిస్తుంది. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ప్రేమికుల మధ్య సందేహాలు తొలగిపోతాయి. కలిసి బయటకు వెళ్లి ఆనందాన్ని పంచుకుంటారు. భవిష్యత్తు గురించి చర్చించవచ్చు. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. అయితే చిన్న చిన్న విషయాలపై వాదనలు జరిగే అవకాశం ఉంది. సహనంతో వ్యవహరించండి. కుటుంబ సభ్యుల మధ్య సద్భావాన్ని పెంపొందించే ప్రయత్నాలు చేయండి. పెద్దల ఆశీర్వాదాలు మీకు అనుకూలిస్తాయి. సాయంత్రం సమయంలో ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించటం మంచిది. ఆరోగ్యపరంగా మధ్యస్థంగా ఉంటుంది. కళ్లల్లో నుంచి నీరు కారటం లాంటివి ఉండవచ్చు. కళ్లకు విశ్రాంతి ఇవ్వటం మంచిది. డిజిటల్ పరికరాల నుండి దూరంగా కొంత సమయాన్ని గడపండి. సాయంత్రం నడవటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోజు పాలు పండ్లు ఎక్కువగా తీసుకోండి. ఉద్యోగంలో విదేశీ కంపెనీలలో పనిచేసే వారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. కొత్త పరిజ్ఞానాన్ని అందించే శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు మీ ముందుకు రావచ్చు. ఖర్చులపై నియంత్రణ పాటించండి. ఎలాంటి కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. రుణాలు తీసుకోవటం నుండి దూరంగా ఉండండి. పాత బకాయిలు వసూలవుతాయి. వ్యాపారంలో సవాళ్లు ఎదురవుతాయి. ప్రణాళికలను మార్చుకోవాల్సి రావచ్చు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. మీ సూత్రాలతో రాజీ పడకుండా నాణ్యత పట్ల దృష్టి సారించండి. ఈ రోజు చివరిలో కొన్ని మంచి ఆర్డర్స్ వస్తాయి. విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత లోపించవచ్చు. మనసు ఏకాగ్రతతో ఉండటానికి ప్రయత్నించండి. సంక్షిప్త నోట్స్ తయారు చేసుకోండి. స్నేహితులతో చర్చించి సందేహాలను తీర్చుకోండి. విద్యారంగంలో పోటీతత్వంతో ముందుకు సాగండి. పరీక్షలకు సిద్ధంగా ఉండండి. జీవిత భాగస్వామితో సంబంధాల్లో అపార్థాలు ఏర్పడవచ్చు. నిజాయితీగా మాట్లాడడం ద్వారా వీటిని దూరం చేయవచ్చు. ఒకరికొకరు సమయం కేటాయించండి. సాయంత్రం కలిసి కలిపితే సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమికులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని అపార్థాలు కలగవచ్చు. ఓర్పుతో వ్యవహరించండి. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి. ప్రేమలో పారదర్శకత ముఖ్యం. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోవటానికి సిద్ధంగా ఉండండి. ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే అష్టలక్ష్మి మంత్రాలను పఠించండి. శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. శని జపం చేయడం ద్వారా శని దోషం తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.